రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో శాంతి భద్రతలు రోజురోజుకు దిగజారుతున్నాయి. దోపిడీ దొంగలు, నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. తాజాగా అంతర్రాష్ట్ర దొంగల ముఠాలు నగరంలో స్వైర విహారం చేశాయి. చందానగర్ జ్యువెలరీ షాపులో కేపీహెచ్పీలో వృద్ధ దంపతుల ఇంట్లో భారీగా నగదు, వెండి, బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. డీజీపీ ముందే హెచ్చరించిన పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్ మహానగరంలో దొంగలు రెచ్చిపోతున్నారు. వేర్వేరు చోట్ల యథేచ్ఛగా భారీ దోపిడీలకు పాల్పడ్డారు. సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు అంతర్రాష్ట్ర ముఠాలు స్వైరవిహారం చేశాయి. చందానగర్లోని ఖజానా జ్యువెలరీ షాప్లో దోపిడీకి పాల్పడగా కేపీహెచ్బీ కాలనీలో వృద్ధ దంపతుల్ని బంధించి భారీ ఎత్తున దోచుకున్నారు. సైబరాబాద్ కమిషనరేట్లో పక్కపక్కనే ఉన్న బాలనగర్, మాదాపూర్ జోన్లలో 8 కిలోమీటర్ల దూరంలో 24 గంటల్లో ఈ 2 దోపిడీ ఘటనలు జరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది. రాష్ట్ర రాజధానిలో శాంతి భద్రతలు ఎంత దారుణ స్థితికి దిగజారాయో ఈ ఘటనలే తేటతెల్లం చేస్తున్నాయి.